హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం టమాటా నిల్వ పచ్చడి చేసుకుందాం. ముందుగా ప్యాన్ పెట్టేసుకొని 1/2 కేజీ టమాటాలు తీసుకున్నానండి. నేను 1/2 కేజీ టమాటాలు అయితే తీసుకొని చేసుకుంటున్నాను. 1/2 కేజీ టమాటాలో 200 గ్రామ్స్ చింతపండులో పొట్టు లేకుండా అసలు ఏం పుల్లలు అవి ఉంటాయి కదా, గింజలు పుల్లలు లాంటివి ఏం లేకుండా ఏరి నీట్గా వేసేసుకోవాలి. కొంచెం సాల్ట్ తగినంత వేసేసుకొని దీన్ని అయితే ఉడికించేసుకోవాలి. ఇంకా మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా కలిపేసుకొని ఉడికించాలి. ఇందులో కొంచెం పసుపు అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. కలిపేసుకోవాలి. వాటర్ అంతా బాయిల్ అయిపోవాలండి, మొత్తం డ్రైలా అయిపోవాలి, లేదంటే పచ్చడి పాడవుద్ది. మనమే చూసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం. ఇప్పుడు ఇందులో కావాల్సిన మసాలాలు ప్రిపేర్ చేసుకుందాం. మనమైతే 1 స్పూన్ ఆవాలు అండ్ 1 స్పూన్ ధనియాలు కొంచెం ఎక్కువ వేస్తాను నేనైతే. అండ్ 1 స్పూన్ మెంతులు అండ్ 1 స్పూన్ జీరా. ఒక 2 లవంగాలు వేస్తానండి. లవంగాలు వేస్తే టేస్ట్ బాగుంటుంది, కొంచెం ఘాటుగా ఉంటుంది, సో పచ్చడి కూడా బాగుంటుంది. ఇప్పుడైతే ఇది ఫ్రై చేసేసుకొని మనం పౌడర్ చేసుకోవడమే. ఇలా వేయించేసుకొని పౌడర్ చేసేసుకోవడమే అండి. ఇప్పుడైతే దీన్ని పౌడర్ చేసేసుకుందాం. ఇది కూడా దగ్గరికి వచ్చేసింది, ఇంకొంచెం టైం పడుతుంది, పోతుంది. ఇప్పుడైతే మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు అండ్ మసాలా మనం ఇంతకుముందు పౌడర్ పట్టాం కదా అది, ఇంకా మనకు దానికి పట్టినంత మనకు కావాల్సినంత కారపొడి అండి. నేనైతే కొంచెం ఎక్కువ వేసుకుంటాను, ఎందుకంటే మాది కారం ఎక్కువగా ఉండదు, సో నేను ఎక్కువ వేసుకుంటాను. సాల్ట్. ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకోవడమే. కొంచెం ఎక్కువ వేసుకుంటానని చెప్పాను కారం, మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే దీన్ని తాలింపు వేసుకోవడమే అండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా అయితే చేసేసుకోండి, నిల్వ ఉంటుంది 3 months వరకు. ఫ్రెండ్స్, నేను చేసిన పచ్చడి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, బాగుంటుంది. అండ్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే తాలింపు వేసేసుకుంటున్నాం. నా స్టైల్లో నేను చేసుకునే పచ్చడి అండి.
తాలింపు వేసేసుకోవటమే. కొంచెం ఇందులో వేసేసుకొని మనం ఇది కొంచెం ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఉడికించకపోతే ఏంటంటే బూజు వచ్చేస్తుంది. ఇది ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి, లేదంటే బూజు అయితే వచ్చేస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఇలా తాలింపు వేసేసుకొని దించేసుకుంటారు. సో అలా దించేసుకోకూడదు, అది తొందరగా పాడైపోతుంది. మనకు పచ్చడి పాడవకుండా ఉండాలంటే ఈ పచ్చడిని మనం ఆయిల్లో కొంచెం ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో కలుపుతూ ఉడికించాలి. తర్వాత స్లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ కలుపుతూ ఉండాలండి. కింద అంటుకుంటుంది, అడుగంటుకుంటుంది, అలా అంటనివ్వకూడదు. అప్పుడే కానీ కొంచెం ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది. ఆయిల్ పైకి వచ్చే వరకు మనం ఉడికించాల్సి ఉంటుంది, లేదంటే బూజు వచ్చేస్తుంది పచ్చడి అనేది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా అయితే కలుపుతూ ఉడికించుకోవాలి. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఆయిల్ పైకి వచ్చేస్తుంది. ఇలా వచ్చేయాలి ఆయిల్ అయితే, అప్పుడే పచ్చడి పర్ఫెక్ట్ అని అర్థం. ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, బాగుంటుంది. చూస్తున్నారుగా ఆయిల్ ఎలా వస్తుందో. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే నా స్టైల్లో నేను చేసే టమాటా నిల్వ పచ్చడి. సో మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను.